హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తమిళ చూస్తే మీకు అర్థమైపోయింటుంది మేము ఈరోజు ఎగ్జిబిషన్కి వచ్చామని చెప్పేసి. ఆరుష్కి ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అనంతపూర్ గుత్తి రోడ్లో ఇది ఈ ఎగ్జిబిషన్ లండన్ పీస్ థీమ్తో కన్స్ట్రక్ట్ చేశారు. సో మేము చూడ్డానికని వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ ఎగ్జిబిషన్కి. ఇక్కడ మేము కాస్త ఫొటోస్ దిగాము, చాలా బాగుందని చెప్పేసి వ్యూ ఇది అంతా. ఆరుష్ కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఇది లోపలికి రాగానే ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ లోపల రాగానే బాగా ట్రీస్ అన్ని షాప్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసి చాలా బాగా, అదేదో లండన్లోనే ఉన్నట్టు బాగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ దిగాము. ఆరుష్తో కూడా చాలా బాగా ఆడుకున్నాము కాసేపు. తర్వాత ఇక్కడ వింగ్స్ ఉంటే బటర్ఫ్లై వింగ్స్ లాగా, అక్కడ ఆరుష్కి కొంచెం ఫొటోస్ తీసాము. దాని తర్వాత మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఇక్కడ కొంచెం బాగా పెట్టారనమాట అంతా ఫొటోస్ దిగడానికి, అది ఇది అని చెప్పేసి చాలా బాగుంది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా. ఇంక ఇది లోపల మెయిన్. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇక్కడ అంతా షాపింగ్వి అన్ని పెట్టారు. షాపింగ్ చేయడానికి కూడా అన్ని చాలా బాగున్నాయి. మళ్ళీ ఇక్కడ కొన్ని టాయ్స్ పిల్లలకి సంబంధించి అన్ని చాలా ఉన్నాయి. ఆరుష్ కోసం కూడా ఒక బెలూన్ తీసుకున్నాము. ఇంకా తర్వాత మేము కూడా కొన్ని గేమ్స్ ఆడాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము గన్తో షూట్ చేస్తే బెలూన్ పగులుతుంది. ఆ గేమ్ ఒకటి ఆడాము, అందరం ఒక్కొక్కసారి ఆడాము. తర్వాత కూడా ఇంకా కొన్ని గేమ్స్ ఉంటే ఆ గేమ్స్ కూడా ఆడాము. రింగ్స్ వేయడం గేమ్, ఇంకా అట్లా చాలా గేమ్స్ ఉంటే అన్ని ఒక్కొక్కటి గేమ్ అంతా ఆడుతూ వెళ్ళాము. ఇంకా ఇక్కడ నేను ఆడుతున్నాను ఈ గేమ్. దాని తర్వాత మా తమ్ముడు ఆడారు. అలా అందరం ఈ గేమ్స్ ఆడాము. ఇంకా అలా అంతా బాగా అన్ని చూసుకుంటూ వెళ్ళాము. ఆరుష్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంక తర్వాత ఇక్కడ లోపలికి రాగానే జైంట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మేము ఇంకా ఎక్కాలని అనుకోలేదు. బట్ ఇదొకటి ఏదో కొత్తగా ఉందని చెప్పేసి, దీని పేరు ఏదో నాకు తెలియదు, కానీ మామూలుగా ఇదైతే చూడ్డానికి అది మన ఇంట్లో ఉన్న పప్పు టైప్ ఉందన్నమాట చూడ్డానికి. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి నేను మా అమ్మ వెళ్ళాము. మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ అయితే రాలేదు. వద్దు, మేము ఆరుష్ దగ్గరే ఉంటాం, మీరు వెళ్ళేసి రండి అంటే. సో మేమిద్దరం మాత్రమే వెళ్ళి తిరిగాము. ఇంకా ఇక్కడ కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, ఏంటి ఇంకా పిల్లలకి సంబంధించి చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా దాని తర్వాత అన్ని చూసేసుకొని ఇంకా స్నాక్స్ కూడా ఉంటే స్నాక్స్ కూడా కొన్ని తీసుకుని ఇంక ఇంటికి బయలుదేరిపోయాం. ఆరుష్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.